మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్ఆర్కేఆర్ ప్రాంతం వద్ద ఇక్కడ వినాయక విగ్రహాలు తయారీ మరియు అమ్మకం దారుల దగ్గర ఉన్నాం. ఏ పూజకైనా ముందు గణనాథుని ముందు పూజించడం, శుభకార్యాలు ఏం జరుగుతున్నా, ఏ పని మొదలెట్టాలన్నా కూడా భారతదేశంలో హిందువులందరూ కూడా మొట్టమొదటిగా పూజించేది ఆ గణనాథుని. గణనాథుని ముందు పూజిస్తే అన్ని శుభకార్యాలు జరుగుతాయని, ప్రతి పని కూడా ఎటువంటి అపశుభం లేకుండా కూడా శుభప్రదంగా కూడా జరుగుతుందని కూడా ప్రతి ఒక్కళ్ళు మన హిందూ సాంప్రదాయంలో తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఈ హిందూ పండగ అయిన ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరూ కూడా చిన్న నుంచి పెద్దల వరకు కూడా ఎంతో ఆనందోత్సాహాలతో వారం రోజుల పాటు, అలాగే నవరాత్రులని రకరకాలుగా వారికి ఉన్న స్తోమతను బట్టి ఈ పండుగను జరుపుకోవడం కూడా భారతదేశంలో ఆనవాయితీ. ఇప్పుడు మనతో ఉన్న ఇక్కడ తయారీదారుల దగ్గర ఉన్న ఈ విగ్రహాలు ఏ విధంగా అమ్మకం జరుగుతుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, వినాయక చవితి వస్తుందంటేనే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. మీకు కూడా ఈ అమ్మకం అది ఎలా జరుగుతుంది అంటారు? ఏ విధంగా? మేము ఎప్పటి నుంచో చెరుకువాడ నుంచి విగ్రహాలు తెస్తామండి. వచ్చి ఇక్కడ భీమవరంలో కాలేజీ దగ్గర నుంచి ఇలాగ ఈ భీమవరంలో అమ్ముతామండి. హోల్సేల్గానే ఇస్తామండి మేము. మా దగ్గర గత 10 సంవత్సరాల నుంచి పట్టుకెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఎప్పటి నుంచో మా దగ్గర పట్టుకెళ్తూ ఉంటారు. మట్టి విగ్రహాల కాడ నుంచి 6 అంగుళాల కాడ నుంచి 4 అడుగుల దాకా మట్టి విగ్రహాలు కూడా ఉన్నాయండి. 10 అడుగుల దాకా విగ్రహాలు కూడా ఉన్నాయండి. ప్లాస్టర్ పాలిష్ అవి కూడా ఉన్నాయండి. అంటే మీ ప్రొఫెషన్ ఇదే అంటారా? సంవత్సరం పొడుగుతా కూడా మీ తయారీ కేంద్రంలో వినాయక విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు? తయారు చేస్తామండి. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంటుందంటే లాభసాటిగా ఉంటుందంటారా? ఒకసారి వర్షాకాలం వచ్చేటప్పటికి కూడా కొంత ఇదిగా ఉండడం, మన కోవిడ్ టైంలో కూడా 2 సంవత్సరాలు దీనికి అంటే ఎక్కడ కూడా పండగలు జరపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా కొంత లాస్ అది అయినట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా మీరు రికవరీ చేసుకుని ఎదరగాలి? అప్పుడు లాస్ మొత్తం జరిగిందండి. తర్వాత కోవిడ్ అయ్యాక మళ్ళీ ఎప్పుడు మామూలుగానే అమ్మకం జరిగిందండి. మామూలుగానే కొంటున్నారండి, బొమ్మలు ఎప్పటికప్పుడే తీసుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని ఆంక్షలు విధిస్తుంది. మట్టి విగ్రహాలనే పెట్టండి, ప్లాస్టర్ ప్యారిస్ అయితే కెమికల్ తో ఉంటుందని కూడా. దీన్ని ఏ విధంగా మీరు ముందు సాగు? మట్టి విగ్రహాలంటే పెట్టేవాళ్ళు పెడుతున్నారండి. కొద్దిగా అది 2 అడుగులు 4 అడుగులు మించి ఆగదండి. అది ఎండలో పెడితే పగిలిపోతుందండి. దాని గురించి ప్లాస్టర్ పాలిష్ కూడా కొంతమంది ఇవి కూడా వాడుతున్నారండి. అవి పెడుతున్నారండి, ఇవి పెడుతున్నారండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఈ విగ్రహం ఎంత రేట్ ఉంటుంది? ఇది 15,000 అండి. అంటే మీరు ఎంత రేంజ్ నుంచి అమ్ముతున్నారు? మేము 5,000 కాడి నుంచి ఉన్నాయండి. 5,000 కాడి నుంచి 21,000 అలా ఉన్నాయండి. 20,000 అలా జరుగుతున్నాయండి. ఎక్కడెక్కడి నుంచి మీకు కొనుగోలు అది చేసుకుంటానికి వస్తారా భక్తులు? మాకు ఈ భీమవరం చుట్టుపక్కల ఆగివీడు, చెరుకువాడ, ఈ చుట్టుపక్కల ఉండి మండలం, భీమవరం మొత్తం అన్ని చోట్ల నుంచి వస్తారండి. ఈ పాలకొల్లు నుంచి, నరసాపురం వాళ్ళు, ఈ అంపాళ్ళు, ఇటు గొల్లపాలెం నుంచి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎప్పుడు పట్టుకెళ్ళే వాళ్ళందరూ మా దగ్గరికి వస్తానే ఉంటారండి. ఈ విగ్రహ పరిశ్రమకి అంటే ఇది చిన్న తరహా పరిశ్రమకి ఉందా కూడా ఇది మీరు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఏంచి మీకు ఏమైనా సపోర్ట్ అది లభిస్తుంది అంటారా? గవర్నమెంట్ మాకేం సపోర్ట్ ఏమి ఇవ్వలేదండి ఇప్పుడు వరకు. ఇస్తే బాగుంటుందండి చేసుకుంటే. ఈ తయారీదారులు తెలియజేస్తున్న సంవత్సరం పొడుగుతా కూడా ఈ వినాయక విగ్రహాలు కూడా మేము ఒక చిన్న తరహా పరిశ్రమగా కూడా మేము ఇక్కడ చేస్తున్నామని, అలాగే కొనుగోలుదారులు కూడా ఈ పండగ 4 రోజులు కూడా ఇక్కడ పట్టుకెళ్ళడానికి కూడా ముగ్గు చూపుతున్నారని, ఇక్కడ సుమారు 1 అడుగు విగ్రహం నుంచి సుమారు 10 అడుగుల విగ్రహం దాకా కూడా మేము అమ్మకాలు చేస్తున్నామని, ఇది మాకు ఎంతో కూడా మాకు జీవన ఆధారంగా ఉంటుందని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ చూస్తున్న నెంబర్ ఆఫ్ కలర్స్ లో రకరకాల విగ్రహాలు అత్యద్భుతంగా కూడా ఇక్కడ తయారీ విధానం, ఇలా వృత్తి నైపుణ్యం కూడా మనకి తెలుస్తుంది. ప్రతి పండుగకు ఎలా చేసుకుంటారు, అలాగే వినాయక చవితికి కూడా ఈ విగ్రహాలని ప్రతి పందిరిలో కూడా ఇక్కడ నిలబెట్టి అక్కడ నవరాత్రుల ఉత్సవాలు కూడా ఘనంగా కూడా ఇక్కడ నిర్వహిస్తున్నట్టుగా. ఈ మేరమైన బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.